హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు సగ్గుబియ్యంతో ఎంతో రుచికరమైన స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది ఈవినింగ్ స్నాక్ చాలా బాగుంటుంది. అంతకంటే ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఇప్పుడు మనం స్నాక్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దాము. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం ఒక 1 బౌల్ సగ్గుబియ్యం తీసుకోవాలండి. సో సగ్గుబియ్యం పెద్ద సగ్గుబియ్యం తీసుకోవాలండి. అలాగే 1.5 బౌల్ పెరుగు వేసుకొని ఆ సగ్గుబియ్యాన్ని మనం మినిమం ఒక 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం సగ్గుబియ్యం వేసేసుకున్నాము. అలాగే 1.5 కప్ కర్డ్ కూడా వేసేసుకున్నాము. సో ఇలా మిక్స్ చేసేసుకొని చక్కగా మనం నానబెట్టుకోవాలి. సో ఇది మినిమం కనీసం మీకు ఎంత టైం ఉంటే అంత టైం నానబెడితే అంత బాగుంటుందన్నమాట. చాలా ప్లఫీగా, అలాగే పెరుగులో నానడం వల్ల మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. కొద్దిగా పుల్లగా చూసారా, ఆఫ్టర్ 4 అవర్స్ తర్వాత అండి మనకి సగ్గుబియ్యం అనేది చక్కగా నానిపోయింది. సో చూడండి, ఇక్కడ సగ్గుబియ్యం మనం ఇలా చెదిపితే కొద్దిగా పేస్ట్ లాగా అయిందనమాట. మన చిన్న సగ్గుబియ్యం మాత్రం అస్సలు నానబెట్టుకోకూడదండి. అలాగే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, ఒక సన్నగా తరిగిన ఆనియన్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, అలాగే ఒక 1/4 బౌల్ అంటే హాఫ్కి పైన ఆ బౌల్ బియ్యపిండి తీసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. మనం అసలు వాటర్ పోయకూడదు. ఫస్ట్ చక్కగా మొత్తం కలిపే విధంగా కలుపుకోవాలండి, కలిసే విధంగా. దాన్ని అసలు వాటర్ పోయకుండా చక్కగా కలుపుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత వాటర్ని మనం కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము. ఇప్పుడు కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఇలాగ మొత్తం ఒకసారి కలిపేసుకోండి. సో మర్చిపోకండి అస్సలు, కానీ మీరు చిన్న సగ్గుబియ్యాన్ని మాత్రం నానబెట్టుకోకూడదు. సగ్గుబియ్యంలో 2 రకాలు ఉన్నాయి కదండి, పెద్దవి చిన్నవి. అలాగే మనం చిన్నవి కాకుండా పెద్ద సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. మొత్తం ఒకేసారి వేసుకుంటే మనకి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పేసి మనం కొద్దిగా వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆ కన్సిస్టెన్సీ అనేది మనకు బాగా కుదిరింది. సో ఇప్పుడు మనం ఆయిల్ బాగా వేడికి ఉందండి. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న ముద్దలుగా వేసుకోవాలి. ఇది నిజంగా అండి ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి నా కామెంట్స్లో తెలియపరచండి ఎలా వచ్చిందనేది. సో మీకు ఎవరికైనా ఇంకా ఎలాంటి స్నాక్స్ కావాలి, నేను ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అనుకుని ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే మాత్రం తప్పకుండా నా కామెంట్స్లో తెలియపరచండి. అలాగే నేను వాటిని ఫాలో అవుతాను ఖచ్చితంగా. సో మీరు ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న బాల్స్ లాగా మనం ఆయిల్లో వేసుకోవాలన్నమాట. మనకు ఆయిల్ అనేది మనం వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకోకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దాని లోపల ఉన్న పిండి అనేది చక్కగా ఉడికిపోతుంది అనమాట. లేకపోతే లోపల పిండిగా ఉండి బయట క్రిస్పీగా కనిపిస్తుంది. మనం అవి ఫ్రై అయిపోయాయి అనుకొని తీసేస్తాం వాటిలో నుంచి. సో ఖచ్చితంగా మనం ఎప్పుడు కానీ డీప్ ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకి స్నాక్ అనేది చక్కగా ఫ్రై అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో ఇలాగ మనం ఒక్కొక్క దాన్ని తిరగేసుకోవాలండి. అంటే మనం వేసిన వెంటనే చేయకూడదు, కాసేపు గ్యాప్ ఇచ్చి టైము. సో మనం ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. సో అవి మనకి ఏమవుతుందంటే మనం వేసిన బాల్స్ లాగా వేసిన తర్వాత అవి ఆయిల్లోంచి అవే కొద్దిగా పైకి వస్తాయండి. సో మనం అలా వచ్చేంతవరకు వెయిట్ చేయాలి. వెంటనే స్పూన్ కానీ లేకపోతే గరిటె కానీ పెడితే మనకి అది విడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనం కాసేపు వెయిట్ చేద్దాము. అది గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అసలే వర్షాకాలం కదండి, అలాగే పండగ సీజన్ కూడా. సో మీరు తప్పకుండా ట్రై చేయండి వీటిని. సో మనకు రెయినీ సీజన్స్లో ఇలాగా హాట్గా ఏమైనా స్నాక్స్ చేసుకొని తినాలనిపిస్తుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి. చాలా క్రంచీగా ఉంటుంది, అలాగని చెప్పేసి గట్టిగా కూడా ఉండదండి. చాలా బాగుంటుంది. చూడండి, ఇలాగా మనం మధ్యలో కలుపుకుంటూ మనకి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ ఉండాలి.
ఇది మనం పెరుగులో నానబెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి లైట్గా పులుపు అనేది వస్తుందండి. ఆ పులుపు అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు కావాలి అనుకున్న వాళ్ళు దీంట్లో మసాలా వేసుకోవచ్చు, గరం మసాలా వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. ఒకవేళ మీరు వేసుకోకపోయినా కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు వేసుకోవాలనుకున్నప్పుడు వేసుకోండి. చూడండి, మనకి గోల్డ్ కలర్ వచ్చేసింది, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. చూసారా ఎంత క్రంచీగా, చూడటానికే నోరు ఊరిపోతుంది కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్షనల్ అండి, అది మీ ఇష్టం. ఒకవేళ వేసుకోవాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. సో ఇలాగ మనకి ఫ్రై అయిపోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా మనం చిన్న చిన్న ముద్దలుగా ఆయిల్లో వేసుకుందాము. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మనం వేస్తున్నప్పుడల్లా చేతిని తడి చేసుకుంటే ఆ ముద్ద అనేది ఆయిల్లోకి చక్కగా జారుతుందన్నమాట. సో అంతేనండి, మనం మరి ఒక వాయి వేసుకున్నాం కదా, అవి కూడా చక్కగా వేగిపోయాయి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం వాటిని ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే ఎమ్మీ ఎమ్మీ క్రంచీ క్రంచీగా ఉండే స్నాక్స్ రెడీ అయిపోయినట్లే. మీరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ముందుగా నానబెట్టుకుంటే సరిపోతుంది, మనకి ఈవినింగ్ కల్లా స్నాక్స్ అనేవి రెడీ అయిపోతాయి. సో మీరు కూడా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇలాగ మన సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాక లుకింగ్ అనేది ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో, చక్కగా తినేయాలనిపిస్తుంది కదా. సో మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్స్లో తెలియపరచండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.